పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఈ నెల 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు పరామర్శించారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల సాయం అందించారు. అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, మైత్రి మూవీస్ 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు అందించారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని వెంటిలేటర్ తీసేశారన్నారు అల్లు అరవింద్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఈ నెల 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నారు. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కిమ్స్ హాస్పిటల్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే నిర్మాత అల్లు అరవింద్, అదేవిధంగా ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే తొక్కిసలాటలో గాయపడినటువంటి బాలుడు శ్రీతేజ్ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి రావడం జరిగింది. వాళ్ళ బాలుడిని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ఆ యొక్క బాలుని కుటుంబానికి వాళ్ళ తరపున, అల్లు అర్జున్ కుటుంబం తరపున అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక భరోసా అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా 2 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆ రేవతి కుటుంబానికి, మరణించిన మహిళ ఎవరైతే ఉన్నారో రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క చెక్కును కూడా అల్లు అరవింద్ అందించడం జరిగింది.
అల్లు అర్జున్ తరపున ₹1,00,00,000, అదేవిధంగా ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల విరాళం ప్రకటించింది, 50 లక్షలు, అదేవిధంగా డైరెక్టర్స్, అదేవిధంగా ఇతర టీం సభ్యులు కలిపి 50 లక్షలు, మొత్తానికి 2 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ యొక్క బాలుడు ఇప్పటికే కోలుకుంటా ఉన్నాడు. డాక్టర్లతో మేము ప్రత్యేకంగా మాట్లాడాము, డాక్టర్లు కూడా చెప్పారు అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే వెంటిలేటర్ అదేవిధంగా తొలగించామని చెప్తా ఉన్నారు, ఆక్సిజన్ కూడా నేరుగా తీసుకుంటా ఉన్నారు, ఎట్లాంటి ప్రమాదం లేదు అని చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆ బాలుడు డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి కూడా ఒక ధీమా అయితే వీళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తా ఉన్నారు, ముఖ్యంగా రేపు ఇప్పటికే సినీ ప్రముఖులు, ముఖ్యంగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా హీరోలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఇటు సినీ ఇండస్ట్రీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు ట్రోల్స్ అయితే బాగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక గ్యాప్ ఏర్పడింది ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులకు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి కావచ్చు ఒక వారధిలాగా ఉంటాను అని చెప్పి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్తా ఉన్నాడు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. రేపు అందరం వెళ్ళి కలుస్తూ ఉన్నాము. ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉన్నాయో వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడికి కిమ్స్ హాస్పిటల్కి ఘటన జరిగిన తర్వాత 21 రోజుల తర్వాత ఈరోజు అల్లు అరవింద్ రావడం అదేవిధంగా ఆర్థిక సాయం ప్రకటించడం జరిగిపోయాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదేవిధంగా వేణు మాస్టర్స్ రావడం జరిగింది. ఇక్కడికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా మాట్లాడుతూ నేను కూడా ఒక బాలుని పరామర్శించాను, కోలుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా కొరియోగ్రాఫర్లు అందరి తరపున మా యూనియన్ తరపున ఖచ్చితంగా ఆ యొక్క బాలునికి ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటాము, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆ కొరియోగ్రాఫర్స్ అందరినీ కలిసి ఒక ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందిస్తామని చెప్పి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. వేణుస్వామి కూడా మాట్లాడుతూ ఆ యొక్క బాలునికి ఏదైతే మృత్యుంజయ హోమం కూడా తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అయితే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఆ మృత్యుంజయ హోమం నిర్వహిస్తాను, అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా 2 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందిస్తామని ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఆ ఇంట్లో ఇంకొక బాలిక కూడా ఉంది పాప, ఆ పాప పేరు మీద ఒక 2 లక్షలు ఇస్తున్నానని చెప్పేసి ఆ చెక్ కూడా ఆ పాప తండ్రికి కూడా అందించడం జరిగింది. సో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలు మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజులుగా ఎవరు కూడా రావట్లేదు ఇక్కడికి అని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అయితే ఒక్కొక్కరుగా ఈ యొక్క ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. శ్రీతేజ్ను అయితే పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, నిర్మాత దిల్ రాజు కూడా అక్కడికి వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాము. దిల్ రాజు గారికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ముఖ్యంగా దిల్ రాజు ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కీలక పదవిలో ఉన్నారు, అదేవిధంగా ఒక ప్రముఖ నిర్మాతగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సినీ ఇండస్ట్రీకి ఒక వారధిలాగా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే గత ఈ నెల 4వ తేదీన ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఉందో ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇటు అల్లు అరవింద్ కావచ్చు దిల్ రాజు కావచ్చు వాళ్ళు పత్రికాముఖంగా సో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ ఘటన జరిగిన అనంతర పరిణామాల వల్ల అంటే తమకున్న న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కలవలేదని చెప్పేసి ఇటు అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అయితే దిల్ రాజు మాత్రం ఒకటే చెప్తా ఉన్నాడు, సో ఘటన ఏదైతే జరగడం జరిగిందో దీనిపై బయట కూడా కొన్ని అంటే సోషల్ మీడియాలో కావచ్చు దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు, సో కాంగ్రెస్ పార్టీకి సినీ ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ ఉంది అని చెప్పేసి ఏదైతే జరుగుతున్న ప్రచారం ఉందో దానిలో వాస్తవం లేదని చెప్పేసి కూడా దిల్ రాజు చెప్తా ఉన్నారు. సో అందుకని చెప్పేసి గత 2-3 రోజులుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశామని చెప్పారు. సో రేపు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది కాబట్టి సో సినీ ప్రముఖులు ఇటు డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, సో రేపు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ రేపు కలుస్తారా సీఎం రేవంత్ రెడ్డిని అని చెప్పి అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం అయితే ఇవ్వలేదు. సో అల్లు అర్జున్ రేపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి వెళ్తారా లేదంటే, ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసు కోర్టులో నడుస్తూ ఉంది కావచ్చు, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి సో కలవక ఉంటారా అని చెప్పేసి కూడా రేపైతే మనకు తెలియాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు కలిసిన వారిలో ఇటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, వీరితో పాటు జానీ మాస్టర్ అదేవిధంగా వేణుస్వామి అయితే హాస్పిటల్కి వచ్చి శ్రీతేజ్ను అయితే పరామర్శించారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.